హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య వ్లాగ్ లైఫ్. ఈరోజు వీడియో వచ్చి డెజర్ట్ సఫారీ అండి. వింటర్లో చాలా టూరిస్ట్ స్పాట్స్ ఉంటాయండి. దుబాయ్లోని చాలా ప్లేసెస్ ఉంటుంది. డెజర్ట్ సఫారీ అన్నది వన్ ఆఫ్ ద మోస్ట్ అట్రాక్షన్ స్పాట్ అండి. దుబాయ్లోని చాలా డిఫరెంట్ క్యాంపింగ్స్ ఉంటాయి. 100 అబవ్ ఉంటాయండి. డిఫరెంట్ ప్లేసెస్లో అవుతూ ఉంటాయి. ఇందులో మనకి 2 కేటగిరీస్ ఉంటాయండి. విఐపి ఒకటి ఉంటుంది, నార్మల్ కేటగిరీ ఉంటుంది. అందరికీ సేమ్ ప్లేస్లోనే ఉంటుంది. సిట్టింగ్ అది అంతా సేమేనండి. కాకపోతే విఐపి అనేసరికి ఫుడ్ అన్నది మనకి డిఫరెంట్గా ఉంటుంది. టూరిస్ట్ గైడ్ ద్వారా వస్తే వాళ్ళే గైడ్ చేస్తారండి. వాళ్ళే తీసుకెళ్తారు. వాళ్ళే పికప్ అండ్ డ్రాపింగ్ అన్నీ ఉంటాయి కాబట్టి పెద్దగా ఏం ఇబ్బంది ఉండదు. మామూలు లోకల్స్ వెళ్ళాలంటే కనుక మనం మళ్ళీ కార్లో వెళ్ళినా కార్ ఎక్కడో పార్క్ చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి జీప్లో తీసుకొని వెళ్తారు. చాలా టైం పడుతుంది. ఎవరినైనా తీసుకువెళ్ళాలన్నా కూడా వెయిటింగ్ అది చేయడానికి కష్టం అవుతుంది. మేము యాక్చువల్గా ట్రావెల్స్ వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యామండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళే అంతా గైడ్ చేసి వాళ్ళే తీసుకెళ్తారు. ఏంటంటే ఒక వెహికల్ అన్నది అరేంజ్ చేస్తారు బస్ లాగా. సో మన ప్లేస్ నుంచి అక్కడ దాకా బస్లో తీసుకెళ్తారు. మళ్ళీ అక్కడి నుంచి డెజర్ట్ లోపల నుంచి జీప్లో తీసుకుని వెళ్ళి స్పాట్లో డ్రాప్ చేస్తారు. మేము ఉండే ప్లేస్ నుంచి అయితే మాకు ఆల్మోస్ట్ 2-3 అవర్స్ పట్టిందండి. మేము ఆఫ్టర్నూన్ 3 o'clockకి స్టార్ట్ అయితే ఇంటికి వచ్చేసరికి 9-10 అలా అయిపోయిందండి రీచ్ అయ్యేసరికి. ఎవ్రీ ఇయర్ సేమ్గా ఉండవండి. డిఫరెంట్గా ఉంటుంది. టైమింగ్స్ కానీ షోస్ కానీ చాలా ఉంటాయి. షోస్ వచ్చేసరికి 3-4 షోస్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చి ఫైర్ షో ఉంటుంది. సెకండ్ వచ్చేసరికి ఇలా ట్రెడిషనల్ డ్యాన్స్ లాగా ఏదో చేస్తారు. లాస్ట్ వచ్చేసరికి బెల్లీ డ్యాన్స్ అండి. మేమైతే స్టాండర్డ్ షోకి వెళ్ళామండి. విఐపికి ఏం వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఫుడ్ అయితే పట్టించుకోకూడదండి. ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడైతే నార్మల్ దాంట్లో ఫుడ్ అంత ఎక్స్ట్రాఆర్డినరీగా ఉండదు. బట్ ఏదో టేస్ట్ చేయొచ్చు. ఫుడ్ కూడా బాగుండాలి అంటే విఐపి కేటగిరీ మాత్రం వెళ్ళొచ్చండి. ఎంజాయ్ చేయొచ్చు. అన్ని లోకల్ ఫుడ్స్ ఆల్ వెరైటీస్ ఉంటాయి మనకి. లోపల వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి మెన్స్ అండ్ లేడీస్కి. అంటే అంతా నీట్గా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఓపెన్ ప్లేస్ కాబట్టి చాలా క్రౌడెడ్ ఉంటుంది. సో బట్ మేనేజబుల్ అండి. ఇక్కడ చాలా అడ్వెంచర్స్ చేయొచ్చు అండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైడ్స్ ఉంటాయి. క్యామెల్ రైడ్స్ ఉంటాయి, హార్స్ రైడింగ్ ఉంటుంది, డ్యూన్ బ్యాషింగ్ ఉంటుంది, నెక్స్ట్ బగ్గీ అడ్వెంచర్స్ చాలా ఉంటాయండి. డిఫరెంట్ టైప్స్, అన్ని డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. మనం విడిగా అమౌంట్ పే చేసి మనం ఆ రైడ్స్ అన్నవి ఎక్కచ్చు. ఈవినింగ్ టైం అయితే బాగుంటుందండి. వ్యూ అన్నది, సన్సెట్ వ్యూ అన్నది చూడొచ్చు. కొంచెం అర్లీగా మనం లైటింగ్ ఉన్నప్పుడు వెళ్తే మొత్తం అంతా కవర్ చేసుకొని సన్సెట్ అయ్యే టైంకి మనం అక్కడ చూడడానికి అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కమెంట్ చేయండి. ఎంజాయ్ చేసి ఉంటారనుకుంటున్నాను. అంతవరకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.